పిమ్స్ 2026కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ పెట్టుకునే పోర్టల్ అయితే సపరేట్‌గా అయితే ఉంటుంది. అండ్ చాలా మంది ఎటువంటి డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అని కామెంట్ సెక్షన్‌లో అయితే అడిగారన్నమాట. సో దాని గురించి వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన నోటిఫికేషన్ దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉంది కదా! దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ 1 దాని కింద మనకి ఒక వెబ్‌సైట్ లింక్ అయితే ఉంటుందన్నమాట. మనకు ఒక వెబ్సైట్ లింక్ అయితే డిస్ప్లే చేస్తారు. దాని మీద ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్గా కౌన్సిలింగ్ పోర్టల్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో దీంట్లో మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇచ్చి అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మెయిన్గా మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. యాక్చువల్గా మీకు ఎలా ప్రాసెస్ చేయాలో వీడియో అయితే చేయాలి, కానీ ఒక చిన్న జర్నీ వల్ల మీకు చేయలేకపోతున్నాను. ముఖ్యంగా ఈ విధంగా ప్రాసెస్ ఇచ్చి మీ విద్యార్థి ఆధార్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, క్యాస్ట్ ఏంటి, ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అన్ని స్టెప్ బై స్టెప్ అయితే ఇవ్వండి. తప్పులు లేకుండా ఇవ్వండి. ఒకసారి డాక్యుమెంట్స్ ఏం కావాలో చెప్తాను. సో మెయిన్గా మనకి డాక్యుమెంట్స్ సంబంధించి చాలామంది అడిగారన్నమాట. ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే నేను చెప్పాన్ని పట్టుకెళ్ళండి, లేదంటే నెట్ షాప్ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అప్లై చేస్తారు. స్టూడెంట్ ఒక ఆధార్ కార్డు, ఎంసెట్ 2026కి సంబంధించి ర్యాంక్ కార్డు, ఎంసెట్ 2026కి సంబంధించి హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, ఎస్ఎస్సి సర్టిఫికేట్, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్ ఆన్ ది వైట్ పేపర్ అయితే ఉండాలి. మొబైల్ నెంబరు అప్డేట్ అయి ఉండాలి. అండ్ ఇంకో నెంబర్ కూడా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో అయితే ఇవ్వండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, రీసెంట్లీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. స్టడీ సర్టిఫికేట్స్ 6 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఎవరైతే స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటారో, మనకి ఈడబ్ల్యూఎస్ కానీ లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు కానీ ఉంటే పట్టుకెళ్ళండి. అండ్ ఎవరైతే ప్రైవేట్గా చదివిన విద్యార్థులు ఉంటారో, లేదంటే వేరే స్టేట్ విద్యార్థులు ఉంటారో, రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా మనకైతే కావాల్సి అయితే ఉంటుందన్నమాట. అర్థమవుతుంది కదా? ఇవంటే సరిపోతుంది. మెయిన్గా ఫీజు విషయానికి వస్తే ఓసీ విద్యార్థులకి 2,590 రూపాయలు, 2,596 రూపాయలు. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి 2,077 రూపాయలు. మనకి ఈ విధంగా ఫీజు డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి మీరు అప్లై చేస్తున్నప్పుడు కూడా ఆధార్ నెంబర్ అన్ని వర్కింగ్లోనే ఇవ్వండి. ఎటువంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా లేట్ అయిన పర్లేదు, కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. సో మీకు కోర్స్ కూడా మీకు నచ్చిన కోర్స్ ఏంటి సెలెక్ట్ చేసుకోండి. అర్థమవుతుంది కదా? మెయిన్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లికేషన్ ఫామ్ వస్తే డిస్క్రిప్షన్లో నా మెయిల్ ఐడి ఉంటుంది అనమాట. దానికి ఒకసారి మెయిల్ చేయండి మీ పీడిఎఫ్ ఫార్మేట్, అప్లికేషన్ ఫార్మేట్. అర్థమవుతుంది కదా? సో ఫ్రెండ్స్, మెయిన్గా ఈ వీడియోలో సర్టిఫికేట్స్ ఏం కావాలో చెప్పాను. మనకి పోర్టల్ ఏ విధంగా చూసుకోవాలో చెప్పాను, అంటే తెలియని విద్యార్థి కోసం. సో మెయిన్గా దీని మీద ప్రెస్ చేస్తే మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది. సో కంగారు అయితే పడకండి. ఇదే అన్నమాట అప్డేట్ వెబ్సైట్. మనకి ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి, మీకు వెంటనే రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో, మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే, మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్, అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత, క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి. మెయిన్గా మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అందరూ కూడా వెంటనే చూడండి. మనకి కౌన్సిలింగ్ పోర్టల్ అంటూ ఇదే.